ఎన్బికే నందమూరి బాలకృష్ణ. ప్రజెంట్గా ఈ పేరుకున్న క్రేజ్ వేరు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన స్థాయి స్థానం వేరు. నటుడిగా కళామ తల్లి ముద్దుబిడ్డ, రాజకీయాల్లో హిందూపూర్ ఎమ్మెల్యేగా, ప్రజా జీవితంలో ప్రజలు మెచ్చిన నాయకుడిగా, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా, ఎంతోమంది పేద ప్రజలకి ప్రాణదానం చేసిన ప్రజా సేవకుడిగా ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నాడు. ఆయన సినీ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్ళు అందుకున్నాడు. ఎన్నో బిరుదులు, ఎన్నో సత్కారాలు లభించినా జై బాలయ్య అనే స్లోగన్కి అవన్నీ దిగదుడిపే. ఆయన స్థాయిని నిర్ణయించేది అవార్డులు, బిరుదులు, పురస్కారాలు కాదు, ఆయన వ్యక్తిత్వం. ఏ రికార్డుల కోసం ఆయన వెంపర్లాడలేదు. తన నటనకి ఆ రికార్డులే దాసోహమయ్యాయి. నందమూరి బాలకృష్ణ ఈ పేరే ఒక రికార్డు. ఆయన మంచితనం, వ్యక్తిత్వం ఇంకో రికార్డు. అశేషమైన ప్రజాభిమానమే ఆయనకు ఘనమైన పురస్కారం. జై బాలయ్య అనే స్లోగనే ఆయనకు వెలకట్టలేని బిరుదు. సమరసింహారెడ్డి మూవీ 30 సెంటర్స్లో సిల్వర్ జూబ్లీ చేసుకొని ఇండియన్ సినీ హిస్టరీలోనే సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. నరసింహానాయుడు సినిమా 105 సెంటర్స్లో 100 రోజులు ఆడింది. దాని రికార్డుల గురించి ఎంత చెప్పినా తక్కువే. 100 రోజులు సినిమా ఆడటమే గగనం అనుకుంటుంటే లెజెండ్ మూవీ ఏకంగా 400 రోజులు 4 ఆటలతో 2 సెంటర్స్లో ఆడి ఆల్ టైమ్ రికార్డుగా నిలబడింది. అలాగే రోజు 4 ఆటలతో 1116 రోజులు రన్ అయిన మూవీగా సౌత్ ఇండియాలో ఇంకో సంచలన రికార్డ్ క్రియేట్ చేసింది లెజెండ్. అలాంటి సంచలన బ్లాక్ బస్టర్ మూవీ లెజెండ్కి నిన్న మార్చి 28కి 10 సంవత్సరాలు పూర్తయింది. ఈ సినిమా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మేకర్స్ ఈ సెన్సేషనల్ హిట్ మూవీని మార్చి 30న రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మూవీ టీం 10 ఇయర్స్ ఫర్ లెజెండ్ పేరుతో ఒక ఈవెంట్ని చాలా గ్రాండ్గా ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా మన గ్లోబల్ లయన్, గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ వచ్చారు. ఆ ఈవెంట్కి గెస్ట్గా, ఆ సినిమాకి హీరోగా ఆయన చాలా గొప్ప స్పీచ్ ఇచ్చారు. ఆయన ఏం మాట్లాడాడో మీకు వినిపిస్తాను, వినండి. నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపిన దైవాంశ సంభూతుడు, కారణ జన్ముడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, నా గురువు, నా దైవం, నా కన్న తండ్రికి పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఈ వేడుక సినిమా విడుదలకు ముందు జరుపుకునే పండుగ లాంటి అనుభూతినిస్తోంది. ఎల్లుండి ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మళ్ళీ 100 రోజుల పండుగ జరుపుకుంటాం. నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయి కొర్రపాటి గారికి శుభాకాంక్షలు. అభిమానులకు, తోటి కళాకారులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మంచి ఉద్దేశంతో సినిమాలు తీస్తే తెలుగు ప్రేక్షకులు ఎంతో గొప్పగా ఆదరిస్తారు. వెన్ను తట్టి ఇంకా ఇలాంటి మంచి సినిమాలు చేయాలని ప్రోత్సహిస్తారు. తెలుగు సినిమాల ప్రభావం యావత్ దేశానికి పాకిందంటే దాని ప్రభావం ఎంతో కళ్ళ ముందే కనిపిస్తుంది. సినిమా రికార్డులు నాకు కొత్త కాదు. రికార్డులు సృష్టించాలన్నా నేనే, వాటిని తిరగ రాయాలన్నా నేనే. నా దర్శకులు, కథల ఎంపిక, తోటి నటులు, సాంకేతిక నిపుణుల మీద గట్టి నమ్మకం. సమరసింహారెడ్డి 30 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ చేసుకొని దేశంలో కొత్త రికార్డులు సృష్టించింది. 105 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన సినిమా నరసింహానాయుడు. 400 రోజులు 4 ఆటలతో 2 కేంద్రాల్లో ఆడి ఆల్ టైమ్ రికార్డుగా నిలిచిన సినిమా లెజెండ్. సినిమా అంటే కేవలం వినోదానికే కాదు, సినిమా అంటే ఒక బాధ్యత. నా ప్రతి సినిమాలో ఆ బాధ్యత తీసుకుంటాను. సినిమా అంటే సమాజం పట్ల స్పృహ, ఒక చైతన్యం కలిగించాలనే ఆలోచనతోనే కథల ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. లెజెండ్ సినిమాలో మహిళల్ని ఉద్దేశించి ఇచ్చిన అద్భుతమైన సందేశం ఉంది. ఇటీవలే వచ్చిన నేలకొండ భగవంత్ కేసరిలో కూడా చాలా చక్కని సందేశం ఇచ్చాం. కళామ తల్లి, నా తల్లిదండ్రుల ఆశీస్సులు, అభిమానుల ఆశీస్సులు ఉండబట్టే ఇలాంటి మంచి సినిమాలు చేయగలుగుతున్నానని భావిస్తున్నాను. చలనచిత్ర పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచిపోయిన చిత్రాల్లో చెప్పుకోదగ్గ సినిమా లెజెండ్. సింహ, లెజెండ్, అఖండ, భగవంత్ కేసరి ఈ సినిమాలన్నీ కూడా నాకు ఎంతో సంతృప్తిని ఇవ్వడంతో పాటు ఇంకా మంచి సినిమాలు చేయాలనే కసిని నాలో పెంచాయి. 2014 ఎలక్షన్స్కి ముందు లెజెండ్ సినిమా విడుదలైంది. దాని ప్రభావం ఎన్నికలపై ఎంత ఉందో మనందరికీ తెలుసు. మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి. యాదృచ్ఛికంగా ఈ సినిమా మళ్ళీ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రభావం ఎంత ఉంటుందో రేపటి ఎన్నికల్లో తెలుస్తుంది. దర్శకుడు బోయపాటి గారు, నేను ఒక సినిమా చేస్తున్నప్పుడు మరో సినిమా గురించి ఆలోచించాం. రేపు జరగబోయే సినిమా గురించి మాట్లాడుకోం. మేం మాటల మనుషులం కాదు, చేసి చూపిస్తాం. మా ఇద్దరి ఆలోచనలు కూడా ఒకటే. రామ్ ప్రసాద్ అద్భుతమైన విజువల్స్, దేవిశ్రీ ప్రసాద్ ఆనిముత్యాల లాంటి పాటలు, సాంకేతిక నిపుణుల అద్భుత పనితనం, సోనాల్ చౌహాన్ అందం, రాధికా ఆప్టే అభినయం, జగపతి బాబు విలనిజం ఇవన్నీ కలిపి ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి కారణమైంది. లెజెండ్ మళ్ళీ విడుదల కావడం చాలా సంతోషంగా ఉంది. మా అబ్బాయి తరమే కాదు, నా మనవడి తరంకు కూడా నేను కనెక్ట్ అయినందుకు నాకు ఇన్ని అవకాశాలు ఇచ్చిన కళామ తల్లికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హిందూపూర్ ఎమ్మెల్యేగా, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఇలా ఇన్ని పాత్రలు పోషిస్తూ వాటికి న్యాయం చేయగలుగుతున్నాను. దానికి కారణమైన అభిమానులకి, ప్రేక్షకులకి, ప్రజలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. లెజెండ్ సినిమాని అప్పుడంత పెద్ద హిట్ చేసినందుకు, రేపు చేయబోతున్నందుకు
అభిమానులకి, ప్రేక్షక దేవుళ్ళకి, తెలుగు చిత్ర పరిశ్రమకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని ముగించాడు. ఈ సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా ఒక్కసారి ఈ సినిమా విశేషాలు, రికార్డ్స్ని గుర్తు చేసుకుందాం. బోయపాటి బాలయ్య కాంబినేషన్లో మార్చి 28, 2014లో రిలీజ్ అయింది లెజెండ్. హీరోగా ఫ్యామిలీ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న జగపతి బాబు లెజెండ్ మూవీతో విలన్గా సరికొత్త అవతారం ఎత్తాడు. దాంతో ఈ సినిమాపై విడుదలకు ముందే ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఉండిపోయాయి. లెజెండ్ మూవీ రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ హాఫ్ వరకు చూసి ఓకే పర్లేదనుకున్నారు. కానీ ఇంటర్వెల్ ట్విస్ట్తో రెండో బాలయ్య ఉగ్రతాండవం చూసి పిచ్చెక్కిపోయారు ఫ్యాన్స్. ఇక సెకండ్ హాఫ్ అయితే అరాచకం. ఓ పట్టాన సీట్లో కూర్చొనివ్వడు బాలకృష్ణ. అర్చి 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 గొంతు నొప్పేస్తుంది. జగపతి బాబు బాలయ్య ఎదురుపడ్డప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సినిమా. రాజసం, రౌద్రం కలగలిపిన బాలయ్య చెలరేగిపోయాడు ఈ సినిమాలో. బాలయ్యని అలాంటి ఒక రఫ్ అండ్ టఫ్ మాస్ లుక్లో చూసి ఎన్నో ఏళ్ళయింది. తన పవర్ఫుల్ యాక్షన్తో మూవీని ఒంటి పిల్లర్ మీద నిలబెట్టాడు. 2014 ఎలక్షన్స్కి ముందు టీడీపీ కార్యకర్తల్ని, నాయకుల్ని ఒక విజయోత్సాహంలో నింపింది లెజెండ్. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఆ ఎలక్షన్స్లో టీడీపీ క్యాడర్ని చాలా వరకు యాక్టివ్ చేసింది లెజెండ్. ఇక ఈ సినిమా రికార్డ్స్ విషయానికి వస్తే మొదటి రోజు 8 కోట్ల షేర్, మొదటి వారం 28 కోట్ల షేర్ కలెక్ట్ చేసి సీనియర్ హీరోల్లో నెంబర్ 1గా నిలిపింది బాలకృష్ణని. 127 సెంటర్స్లో 50 రోజులు, 38 సెంటర్స్లో 100 రోజులు ఆడింది. 2 సెంటర్స్లో 400 రోజులు ఆడింది. ఎమ్మిగనూరులో ఒక సెంటర్లో రోజు 4 ఆటలతో 1116 రోజులు ఆడింది. టోటల్గా 42 కోట్ల షేర్ కలెక్ట్ చేసి 2014లో టాప్ బ్లాక్ బస్టర్గా నిలిచింది లెజెండ్. అలాంటి సినిమా రిలీజ్ అయింది కదా, మరి మీలో ఎంతమందికి ఈ సినిమా అంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది వీడియో. ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.